అథ్లెట్స్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్ ప్రక్రియను అమలు చేద్దాం. లక్ష్యాలు: ఈ సెషన్ ముగిసే లోపల మీరు ఇవి చేయగలరు. అథ్లెట్స్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్ ప్రక్రియను అర్థం చేసుకోవడం, పారాఫిన్ పెడిక్యూర్ విధానాన్ని వివరించండి. కావాల్సిన టూల్స్, పరికరాలు: మీడియం సైజు గిన్నె, ఆరెంజ్ వుడ్ స్టిక్, ఎమరీ బోర్డ్, భూతద్దం, క్యూటికల్ పుషర్, క్యూటికల్ క్లిప్పర్, నెయిల్ బ్రష్. కావలసిన పదార్థాలు: క్యూటికల్ ఆయిల్ లేదా క్రీమ్, క్యూటికల్ రిమూవర్, హ్యాండ్ లోషన్, క్రీమ్, టాప్ కోట్, పేపర్, కాటన్ టవల్స్. పాదాలలో ఎక్కువ క్యాలష్లు కనిపిస్తే పెడిఫైల్, బఫ్ బ్లాక్, ప్యూమిక్ స్టోన్ లేదా క్యాలస్ రిమూవర్ని ఉపయోగించి వాటిని తొలగించండి. అథ్లెటిక్ ఫుట్లో కార్న్, క్యాలస్, వాట్స్ సాధారణ రుగ్మతలుగా ఉంటాయి. గోర్లపై తెల్లని మచ్చలు లేదా పిగ్మెంటెడ్ బ్యాండ్స్ కూడా ఉంటాయి. పాదాలకు తరచుగా బొబ్బలు, గాయాలు ఏర్పడుతూ ఉంటాయి. క్యాలస్ ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించడానికి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్ బేస్ క్యాలస్ ట్రీట్మెంట్ ను ఉపయోగించండి. క్యాలస్ తో ట్రీట్ చేసిన తర్వాత పాదాలను క్లీన్ చేయండి. గోళ్లను నేరుగా కత్తిరించండి. ఆపై కార్నర్ను సున్నితంగా రౌండ్ చేయండి. నెయిల్ బఫర్ ఉపయోగించి కాలి వేళ్ల అంచులు స్మూత్ చేయండి. క్యాలస్ డ్యామేజ్ కాకుండా గోళ్ల కింద భాగాన్ని క్యూటికల్ లోషన్ తో క్లీన్ చేయండి. మందపాటి ఫుట్ క్రీమ్ మాస్క్ అప్లై చేసి పాదాలను టవల్ తో కొన్ని నిమిషాల పాటు కవర్ చేయండి. రాపిడితో లాంగ్ స్ట్రోక్ ఇస్తూ పాదాలను మసాజ్ చేయండి. మీరు క్లయింట్ కు ప్రత్యేకమైన ట్రీట్ ఇవ్వాలనుకుంటే మసాజ్ కి రిఫ్లెక్సాలజీని జోడించండి. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది, ఇంకా వారికి మంచి అనుభూతిని కూడా కలిగిస్తుంది. టవల్ తో కాళ్ళు క్లీన్ చేయండి. కాళ్ళు డ్రై చేసి మళ్ళీ చుట్టండి. గడ్డలను సున్నితంగా చేయడానికి 3-వే బఫర్ ఉపయోగించి గోళ్లు పాలిష్ చేయండి. ఆపై అది గోళ్లను కూడా పాలిష్ చేస్తుంది. గోళ్లను స్మూత్ చేయడానికి 3-వే బఫర్ ఉపయోగించి రబ్ చేయండి. చివరిగా బేస్ కోట్, నెయిల్ ఎనామిల్ 2 లేదా 3 కోట్స్, ఆపై టాప్ కోట్ వేయండి. పాలిష్ ఆరే సమయంలో క్లయింట్ ను విశ్రాంతి తీసుకునివ్వండి. పారాఫిన్ పెడిక్యూర్. మరో రకం పెడిక్యూర్ అంటే పారాఫిన్ పెడిక్యూర్ లోకి వెళ్దాం. పారాఫిన్ పెడిక్యూర్ లో పాదాలు చర్మాన్ని తేమగా ఉంచడానికి పారాఫిన్ వ్యాక్స్ ను పాదాలకు పూయడం ఉంటుంది. పాదాలపై నిరంతరం పొడి చర్మం ఉన్న వ్యక్తులు పారాఫిన్ పెడిక్యూర్ నుండి ప్రయోజనం పొందవచ్చు. వ్యాక్స్ ఎలా కరిగించాలో చూద్దాం. ఈ ట్రీట్మెంట్ లో మీరు మీ చేతులు, కాళ్లను మాల్టెడ్ పారాఫిన్ వ్యాక్స్ లో ముంచాలి. పారాఫిన్ వ్యాక్స్ ను కరిగించడానికి డబుల్ బాయిలర్ పై భాగాన్ని 4 పౌండ్ల పారాఫిన్ వ్యాక్స్ తో నింపండి. బాయిలర్ ను నీటితో నింపి తక్కువ వేడి మీద బర్నర్ పై అమర్చండి. వ్యాక్స్ లో 1 కప్పు మినరల్ ఆయిల్ పోయండి. వ్యాక్స్ పూర్తిగా కరిగిన తర్వాత మంట పై నుంచి బాయిలర్ ను తీసివేయండి. ఇప్పుడు మీరు గ్రీస్ తో ఉన్న ప్లాస్టిక్ కంటైనర్ లోకి వ్యాక్స్ ను జాగ్రత్తగా పోయండి. వ్యాక్స్ పై భాగంలో సన్నని పొర ఏర్పడే వరకు వేచి ఉండండి. వ్యాక్స్ అప్లై చేసే ముందు థర్మోమీటర్ తో ఉష్ణోగ్రతను చెక్ చేయండి. ఒకవేళ ఉష్ణోగ్రత 125 డిగ్రీల ఫారెన్హీట్ అంటే 51.7 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటే మీరు ఉపయోగించడానికి సిద్ధంగా ఉన్నట్టే. ఇప్పుడు వ్యాక్స్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ ను ట్రీట్ చేసే చర్మంపై మసాజ్ చేయండి. మీ చేయి లేదా పాదాన్ని వ్యాక్స్ లో కొన్ని సెకండ్ల పాటు ఆ ప్రాంతంలో కోటింగ్ ఏర్పడే వరకు ముంచండి. వ్యాక్స్ ఆరనీయండి. ఒక్కసారి అది పూర్తిగా డ్రై అయిన తర్వాత మీరు దాని మెరుపు కోల్పోవడం గమనిస్తారు. మీ చేయి లేదా పాదం ఆరిపోయిన తర్వాత మీరు ఇంతకు ముందు చేసినంత లోతుగా వెళ్లకుండా వ్యాక్స్ లో ముంచండి.
ఇది వెచ్చని వ్యాక్స్ మునుపటి వ్యాక్స్ పొరల కిందికి రాకుండా చేస్తుంది. కాలిన గాయాలను నివారిస్తుంది. అదే విధానాన్ని మీ చేతి లేదా పాదంలో 10 పొరల వ్యాక్స్ ఏర్పడే వరకు రిపీట్ చేయండి. మీ చేతిపై లేదా పాదాల మీద భారీ ప్లాస్టిక్ కవర్ను ఉంచండి. తర్వాత ఒక టవల్ లేదా ఓవెన్ మిట్ లో 15 నుండి 20 నిమిషాలు కప్పి ఉంచండి. ఇది వ్యాక్స్ తొలగింపు ప్రక్రియ. 15 నుంచి 20 నిమిషాల తర్వాత మిట్ లేదా టవల్ ప్లాస్టిక్ బ్యాగ్ నుంచి చేతిని తీసివేయండి. చర్మం నుంచి వ్యాక్స్ తొలగించడానికి సాఫ్ట్ టిష్యూను ఉపయోగించండి. చేతులు లేదా కాళ్ళు వ్యాక్స్ తొలగించిన తర్వాత డ్రైగా మారితే మాయిశ్చరైజర్ అప్లై చేయండి. పారాఫిన్ పెడిక్యూర్ వల్ల లాభాలు. పారాఫిన్ పెడిక్యూర్ వల్ల కలిగే లాభాలను చూద్దాం. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని మరింత సాగేలా, స్మూత్ ఇంకా సాఫ్ట్ గా మార్చడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇవి చర్మంలోని మురికి, నూనె, క్రిములను తొలగిస్తాయి. ఇది చర్మం నిర్మాణం, టోన్ ను మెరుగుపరుస్తుంది. ఇది మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది. అది నొప్పిని కూడా తగ్గిస్తుంది. హైడ్రేటింగ్ హీలింగ్ పెడిక్యూర్ చేసే విధానం. హైడ్రేటింగ్ హీలింగ్ పెడిక్యూర్ చేసే విధానాలు చూద్దాం. పెడిక్యూర్ లో ఇవి ఉంటాయి: గోర్లు షేప్ చేయడం, క్యూటికల్ ట్రీట్మెంట్, హార్డ్ స్కిన్ తొలగించడం, ప్రత్యేకమైన ఫుట్ ట్రీట్మెంట్, పాదం కాలి మసాజ్, క్లయింట్ కి అవసరమైన విధంగా నెయిల్ వార్నిష్ అప్లికేషన్. మొదట క్లయింట్ పాదాన్ని 5 నుండి 7 నిమిషాల పాటు గోరువెచ్చని నీటిలో ఉంచండి. మీ చేతులు కడుక్కోండి. ఏదైనా బ్యాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో లేదో క్లయింట్ తో చెక్ చేసుకోండి. క్లయింట్ 2 పాదాలు పెడి యాంటీసెప్టిక్ సోకింగ్ సొల్యూషన్ లో ఉంచండి. 2 పాదాలను డ్రై చేసి క్లీన్ టవల్ తో చుట్టండి. గోళ్ళ నుంచి పాత ఎనామిల్ తొలగించండి. అవసరమైతే క్లిప్పర్ ని ఉపయోగించి నెయిల్స్ ట్రిమ్ చేయండి. ఎమరీ బోర్డ్ ఉపయోగించి గోల్డ్ ఫైల్ చేయండి. క్యూటికల్ క్రీమ్ అప్లై చేసి గోళ్లకు మసాజ్ చేసి పాదాన్ని తిరిగి నానబెట్టండి. క్యాలస్ ఫైల్ లేదా స్క్రబ్ లేదా పాదాల అడుగు భాగంలో గట్టి చర్మంపై ఎక్స్ఫోలియేషన్ ఉపయోగించండి. పాదాన్ని డ్రై చేసి వేళ్ల మధ్య భాగాలపై శ్రద్ధ చూపండి. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి వేడి చేసిన నూనెతో పాదాలకు మసాజ్ చేయండి. బొప్పాయి, జామ, తేనె, సముద్ర లవణాలను ఉపయోగించి పాదాలు ఎక్స్ఫోలియేట్ చేయండి. పాదాలు డ్రై చేసి వాటిని మసాజ్ చేయండి. కాళ్ళను ఒకదాని తర్వాత ఒకటి మసాజ్ చేయండి. మొత్తం జిడ్డు తొలగిపోయిందని నిర్ధారించుకోవడానికి నెయిల్ ప్లేట్స్ ట్విక్ చేసి శుభ్రం చేయండి. కాళ్లను టవల్ తో కవర్ చేయండి. మసాజ్ చేసిన తర్వాత పాదాల కాళ్లపై వెచ్చని తడి టవల్ కప్పండి. టవల్ తొలగించే ముందు 5 నిమిషాలు ఉంచండి. టో సెపరేటర్లు, డివైడర్లు, టిష్యూ పేపర్ లేదా కాటన్ తో కాలి వేళ్లు వేరు చేయండి. నెయిల్ ఎనామిల్ రంగు ఎంచుకోండి. బేస్ కోట్, నెయిల్ ఎనామిల్ టాప్ కోట్ వేయండి. ఆఫ్టర్ కేర్ సలహా. మీ క్లయింట్ కు వారి పాదాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు ఇవ్వగల కొన్ని చిట్కాలు. క్లయింట్ కు హోమ్ కేర్ సలహా ఇవ్వండి. వారికి ఉపయోగించే ఉత్పత్తులను సూచించండి. ప్రతి వాష్ తర్వాత వారి పాదాలు ఆరబెట్టమని వారికి సూచించండి. ప్రతి షవర్ తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్ అప్లై చేయండి. పాదాలకు కొంచెం టాల్కమ్ పౌడర్ ఉపయోగించాలి. తేమను పీల్చుకోవడానికి అప్పుడప్పుడు పాదాలకు టాల్కమ్ పౌడర్ ను పూయమని క్లయింట్ ని అడగండి. క్యూటికల్ క్రీమ్ ఆయిల్ తో క్యూటికల్ ను మసాజ్ చేయండి. నెయిల్ పాలిష్ తొలగించడానికి నాన్ యాసిటోన్ రిమూవర్ మాత్రమే ఉపయోగించమని వారికి సలహా ఇవ్వండి. మనం సెషన్ ముగింపులో ఉన్నాము. మెనిక్యూర్ పెడిక్యూర్ విధానాలను పునశ్చరణ చేద్దాం. ఫ్రెంచ్ మెనిక్యూర్ పెడిక్యూర్, స్పా మెనిక్యూర్ పెడిక్యూర్, జెల్ లేదా షెలాక్ మెనిక్యూర్ పెడిక్యూర్, స్టోన్ మానిక్యూర్ పెడిక్యూర్, ఎలక్ట్రిక్ మానిక్యూర్ అనేవి కొన్ని రకాల మానిక్యూర్ పెడిక్యూర్లు. ఒత్తిడిని తగ్గించడంలో రిఫ్లెక్సాలజీ సహాయపడుతుంది. క్లయింట్ కు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అథ్లెట్స్ లేదా స్పోర్ట్స్ పెడిక్యూర్, లెగ్ ఇంకా ఫుట్ మసాజ్ వంటివి క్రీడాకారుల కండరాల అలసట తగ్గించడంలో సహాయపడుతుంది. సుదీర్ఘ పరుగు తర్వాత వాటిని బిగుతుగా చేస్తుంది. పారాఫిన్ పెడిక్యూర్ రక్త ప్రసరణను పెంచడంతో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యం, రూపాన్ని మెరుగుపరుస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది.